ఇక్కడ జరిగింది ఏంటంటే అభివృద్ధి లేదండి. నూజివీడు అనేటప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మరి అది ఎక్కడ ఫాల్ట్ అనేది ఎవరికి తెలియదు. పైనుండి ఆయన నిధులు వచ్చాయా లేదా ఏంటనేది ఎవరికి తెలియదు. సంక్షేమ పథకాలు అంటే ఇచ్చారు, కానీ తీసుకున్నారు. ఇంకా ఏంటంటే ఇవాళ పెట్టిన రోజే పెట్టినట్టు ఉంటుంది. అది అభివృద్ధి కావాలండి. నూజివీడు ఎవరు వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చినా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. అదే జరుగుతుంది. కానీ నూజివీడు అనేది పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. మా లోకల్ నాయకుడు అని చెప్పేసి మేము ఏదో గత హ్యాట్రిక్గా ఆయన గెలిపించుకున్నాం, కానీ ఆయన చేసింది అంటే ఏమీ లేదు. ఇంకా ఎప్పుడు ప్రతిసారి నూజివీడు కృష్ణా జలాలు, మ్యాంగో హబ్బు, IIIT అదే చెప్తారు. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏం కనిపించట్లేదు మాకు. ఇక్కడ నూజివీడు ప్రజెంట్ ఏంటంటే మార్నింగ్ కాలేజెస్, స్కూల్స్ టైంలో ట్రాఫిక్ చూస్తే మీరు చూసే ఉంటారు. అక్కడ ఒక 2-3 అవర్స్ అసలు కనీసం మనిషి తప్పు కూడా ఖాళీ ఉండదు నూజివీడు రోడ్లు. అది ఆ రోడ్లు అనేది కొంత మరి సారథి గారు కొంచెం చొరవ తీసుకొని, గవర్నమెంట్ మారింది కాబట్టి రోడ్లు అనేది విస్తీర్ణం చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మాకు చేస్తే ఇంకా అంతకన్నా కోరుకునేది ఏమి ఉండదండి. అభివృద్ధి అనేది రోడ్లే మెయిన్. ఏ ఊరికైనా అభివృద్ధి అనేది మెయిన్ రోడ్సే. ఆ రోడ్లు లేనిదే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఓడిపోవడానికి కారణం కూడా రోడ్లే. రోడ్లు అనేది లేకపోవడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోడ్ల గురించే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం అది. ఇక్కడ టిక్కో ఇళ్ళు ఉన్నాయి. ఆ టిక్కో ఇళ్ళు గురించి కూడా మన ప్రీతం నాయకుడు మరి దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఆ టిక్కో ఇళ్ళు కూడా పాపం ఆయన చొరవ తీసుకుని ఇప్పుడు సారథి గారు ఎవరి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఉండడానికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అమరావతి 2 సంవత్సరాలు చేయాలండి. అమరావతి ఇప్పుడు మనకి రాజధాని ఏదంటే, ఇప్పుడు చదువుకునే పిల్లల్ని రాజధాని ఏదంటే ఏం చెబుతున్నారండి? రాజధాని ఏదంటే ఏం చెబుతారు? ఎక్కడ రాజధాని? వైజాగ్ అని చెప్తారా, ఇక్కడ విజయవాడ అని చెప్తారా, లేకపోతే ఇంకో ఊరు అని చెప్తారా? ఎలా చెప్తారు? ఒకటంటూ ప్రత్యేకంగా దానికి ఒక దిశానిర్దేశం ఒకటి తీసుకొచ్చి, దానికి ఒక పార్లమెంట్లో దానికి ఒక ఇది తీసుకొచ్చి ఇంకా దాన్ని మార్చడానికి ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇంకా ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని మార్చడానికి అనేది వీలు లేకుండా చేస్తే బాగుంటుంది. ఈ 3 రాజధానుల విషయంలో కూడా చాలా దెబ్బతిన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అది 3 రాజధానులు అనేది అందరికీ ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్థలాలు ఉన్నాయి, అన్నీ చేశారు, అన్నీ ఎంతో డబ్బు ఇచ్చేసిన తర్వాత మరి మళ్ళీ వేరే చోట అనేటప్పటికీ చాలా ఇదైపోయింది. ఇక్కడ చాలా కూడా మన యాంటీ అయిపోయారు అదే జనాలు. పోలవరంకి వచ్చేటప్పటికి అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. టీడీపీ చేసింది కొంతవరకు. మరి ఈ గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ కూడా చేయాలి. నిధులు లేక మనం చూసాం కదండి. ఆయన వచ్చారు, ఎక్కిన 3 సంవత్సరాలు కరోనాతో విలయతాండవం చేసింది. ఆయనకి ఫండ్స్ లేవు. చేయాలంటే ఈ సంక్షేమ పథకాలకే చేయడం సరిపోయింది. ఇంకా ఆయన కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి మనం ఆయన్ని అనడానికి ఇది కాదు అది. కానీ అభివృద్ధి అనేది తెలుగుదేశం గవర్నమెంట్లో జరుగుద్దని చెప్పి మేము అనుకుంటున్నాం అండి. అన్న అప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యలో ట్వీట్ చేశారు, ఏమనంటే ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ చేస్తే బాగుంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది కదండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, అప్పుడు ఆయన అన్నారు. ఇప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు అన్నారు, వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు అంటున్నారు. సో ఏంటంటే దాని పరిష్కారం అదేగా. మరి ఇంకా ఇద్దరు కోరుకునేది బ్యాలెట్ పేపర్లే కదా, అదే అయితే బాగుంటుందని మా ఉద్దేశం కూడా. ఈవీఎంలో ఇప్పుడు ప్రజా తీర్పు అంగీకరించాలి. ఓడిపోయామని చెప్పి అంగీకరించకుండా మళ్ళీ బ్యాలెట్లు లేదా ఈవీఎం ట్యాంపరింగ్ అంటే అది కుదరదు. అది కరెక్ట్ కాదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ట్యాంపరింగ్ అన్నారు. అప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాలన్నారు. ఇప్పుడు వీళ్ళు అదే అంటున్నారు. సో ఏంటంటే అధికార పక్షం, ప్రతిపక్షం 2 ఒకటే కోరుకుంటున్నాయి కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ని తీసుకొస్తే ఎప్పుడు పూర్వ విధంగా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మా అభిప్రాయం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎక్కువ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు శ్రీలంక అవుద్దన్నారు. మరి ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు అదే అవుద్దిగా, శ్రీలంక అవుద్దిగా. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి చెప్పండి సార్? ఉపాధి కల్పించాలి. సామాన్య మానవుడికి, చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఇది సంక్షేమ పథకాలు ముసుగులో పెట్టేసి జనాలను మోసం చేయటం అదైతే కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 అనేది మరి ఎంతవరకు నిలబెడతారు ఏంటనేది మనం చూద్దాం. ఫ్యూచర్లో ఆయన నిలబెట్టాలి. ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. అది
అదే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ద్వారాగానే జరుగుద్దని మేము అనుకుంటాము. అది ఇక్కడ పార్థసారథి గారు కూడా మంత్రి అయ్యారు కాబట్టి మా నూజివీడు అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. రిషికొండ మీద మీ అభిప్రాయం అది ప్రభుత్వ భవనాన్ని కొంతమంది కాదు జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టుకున్నారంట. అది తప్పన్నా. అది ఏంటంటే ఇప్పుడు రిషికొండ కట్టారు, బిల్డింగ్లు కట్టారు. అదే డబ్బు ఆయన రోడ్లు వేయడానికో లేదంటే వేరే దానికి ఉపయోగించినట్టయితే చాలా బాగుండేదని మా అభిప్రాయం. ఇప్పుడు రిషికొండలో అంతంత బిల్డింగ్ అక్కడ ఏమీ లేదు. నువ్వు రాజధాని ఇంకా అక్కడ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ నీకు ఓకే చెప్పలేదు, చెప్పకుండా నువ్వు అంతంత భవనాలు కట్టేసావు అక్కడ. అది కరెక్ట్ కాదు కదా. అంత కొండలు కూల్చి భవనాలు కట్టడం అనేది కరెక్ట్ కాదు. అదే డబ్బు నువ్వు రోడ్లు వేయడానికి పెట్టినట్టయితే నీకు ఎంతో కొంత 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, ఇంకో 5% పెరిగేది, నువ్వే సీఎం అయ్యేవాడు కదా. అది రోడ్లు లేకపోవడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు, ఎంతమంది చనిపోయారని చెప్పండి. అది ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి రోడ్లు దేవస్థానాలకు వెళ్ళడానికి కూడా చిన్న తిరుపతి ఉంది. చిన్న తిరుపతి హైవే దిగిన తర్వాత నుండి చిన్న తిరుపతి 5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సరిగా లేదు, రోడ్డు సరిగా ఉండదండి. ఎంత గుంతలుగా ఎంత అసలు చాలా ఇదిగా ఉంటుంది అనమాట. మరి చిన్న తిరుపతి అంటే మాకు ఎంత ప్రాముఖ్యం ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏపీలో. మరి అలాంటిది కొన్ని రెక్టిఫై చేసుకోలేకపోయారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మరి చెప్పలేకపోయారు. లేదంటే మరి ఆయనని ఎంతగా చేశాడో మరి ఏంటనేది మరి ఇది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం కూల్చేయడం జరిగింది. అదేనండి, ఇప్పుడు నువ్వు చేసావని నేను చేశానని నువ్వు, ఎవరి డబ్బు అండి అదంతా? ప్రజల డబ్బే కదా. మా మీద ట్యాక్స్లు వేసి ఆ వచ్చిన డబ్బుతో మీరు భవనాలు కడుతున్నారు. నువ్వు వచ్చావని నేను వచ్చానని నువ్వు ఒకళ్ళు కూల్చుకుంటే దేనికండి? ఆ భవనాలు ఇప్పుడు విజయవాడలో ఆ ప్రజావేదిక కూల్చేటప్పుడు అది అలా ఉంచేసి ఎంతోమంది ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు విజయవాడలో. రైల్వే స్టేషన్ దగ్గర వీటి దగ్గర అడుక్కునే వాళ్ళు కానీ ఇల్లు లేనివాళ్ళు ఎంతోమంది పడుకుంటారండి. పైనుంచి ట్రైన్ వెళ్తాయి, కింద నుంచి ఆ వేస్ట్ వాటర్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా ఆ ప్రజావేదిక ఇచ్చి అందులో తలదాచుకోవటానికి. నీకు ఎందుకు పనికిరాదు? నీకు పనికిరానప్పుడు కనీసం అడుక్కున్న వాళ్ళకి కూడా పనికిరాదా? పనికొస్తుందిగా. నువ్వు అంత ప్రభుత్వం నీదే, అక్రమంగా కడతాం ఏంటి? నీ గవర్నమెంట్ నీదన్నప్పుడు అక్రమంగా కడతాం ఏముంది? నువ్వు ఉంచుకోలేవా నీ గవర్నమెంట్లో? అది ఇప్పుడు వాళ్ళే నువ్వు అది పాడేసావు, ఇప్పుడు వచ్చి నీ ఇల్లు పడేస్తా. తప్పేం లేదు. చర్య ప్రతిచర్య అంటారు కదా, యాక్షన్ రియాక్షన్ సేమ్ అంతే. ఇది దాని గురించి మనం కాకపోతే గవర్నమెంట్లో అనేది అలా చేయకూడదు. నీది నువ్వు నేను అలా పడగొట్టుకుంటా పోతే ఇంకేముంటాయి చెప్పండి. అది వీటిని దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెడతాను అంటున్నారు, వాటికి అది చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. పడైపోకుండా, ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే అవి పడేయటం వల్ల సామాన్య మానవులు ఇబ్బంది పడుతున్నారు. మా గవర్నమెంట్ వాళ్ళు పడేసారని ఇక్కడున్న వాటి మీద దాడులు చేయడం. ఇప్పుడు వైసీపీ వస్తే టీడీపీ వాళ్ళ దాడులు, టీడీపీ వస్తే వైసీపీ వాళ్ళ మీద దాడులు అనేది జరుగుతున్నాయి. అవి అనేది మరి నాయకులు ఖండించుకోవటం మంచిది అని చెప్పి మా అభిప్రాయం.